How is the Josh? How is the Josh? કેમ છો? મજામાં? અમે મજામાં. ఇది బొప్పాయి కాదు, ఇంకేదో కాదు, దోసపండు కాదు, ఖీరా ఇది. ఇంత ఫాస్ట్ కదులుతున్నాయి తేనెటీగలు. तो ग्राफिक्स कैसा दिख रहा है ना? జెక్కి బాగుంది. మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి, కదలట్లేదు అసలు, మూవ్మెంటే లేదు అసలు. ఖాల్సా వాయగొట్టి ఫతే. అలసిపోయినప్పుడు వేయాల్సింది ఒక్క అడుగు కాదు, ఒక చిన్న బ్రేక్. గుర్రాలు చూడండి, క్యూలలో నిలబడి తాగుతున్నాయి వాటర్ అని. సూపర్, తొడగొట్టిన బిడ్డ, హ్యాపీ అనిపించింది. నాలుగు రోజులు హిమాలయ మంచుకొండల్లో గడిపిన తర్వాత ఇక నేలపైకి వచ్చే టైం వచ్చేసింది. మంచుకొండల్లో ఉన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ హేమ్కుండ్ సాహిబ్ ట్రెక్ పూర్తి చేసి బద్రీనాథ్ వైపు ఉన్న క్యాంప్ దగ్గరికి వెళ్తున్నాను. నేను ఈ విశేషాలు గత వీడియోలో షేర్ చేశాను, హేమ్కుండ్ సాహిబ్ అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ గురించి. అవి మిస్ చేయకండి, లేదంటే మీరు కంటిన్యూ మిస్ అవుతారు. ఇక ఈ వీడియోలో ముందుకెళ్ళిపోతాం. సో గాంగర్యాలో అయిపోయింది మన పని. మన కింద గోవింద్ కాడ్కి వెళ్తున్నాం. వెనుక నా హోటల్, ఇది గాంగర్యా బ్యానర్, ఇంకా ఆల్ సెట్. రక్సాక్ గుర్రం పైన ఎక్కించేసాను. మనం అంత బరువు మోయడం, ఒక 15 kgs ఉంటుంది. మీకు ఎప్పుడు చూపించలేదు కానీ చాలా బరువుగా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. సో కింద నుంచి వచ్చే గుర్రాలు ఇక్కడ రెస్ట్ చేసుకుంటాయి. భాయ్ క్యా నామ్? घोड़े वाले इंतजार कर रहे हैं. जो काम है वही नाम है. बस काम से ही नाम बनता है. चलते. ऑल सेट, लेट्स गो. ఇలాంటి ట్రెక్కింగ్లో హెలికాప్టర్ కన్నా మనం నడుచుకుంటూ వెళ్ళడం బాగుంటుంది సరదాగా. పర్ఫెక్ట్ డిసెండింగ్. సో ఎప్పుడైనా డిసెండింగ్ చేసేటప్పుడు మీరు ఇట్లా జిగ్జాగ్గా చేయాలన్నమాట. అప్పుడు మీకు స్ట్రెస్ తగ్గుతుంది, అన్ని పార్ట్స్ పైన ప్రెషర్ తగ్గుతుంది, అండ్ ఈజీగా దిగిపోతారు. సో గాంగర్యా నుంచి గోవింద్ ఘాట్కి మనం డిసెండ్ అవుతున్నాము. అండ్ మనతో పాటు హరికిషన్ గారు ఉన్నారు. హీస్ ఫ్రమ్ గుజరాత్. ఆయన మా టీంలోనే చాలా సీనియర్, కానీ ఎక్కడా కూడా ఆయన తగ్గలేదు, అందరిలో ముందున్నారు. సో ఆయనతో మాట్లాడదాం. हरी Hello. जी हाय. हेलो, क्या बोलते हैं गुजराती में? કેમ છો? મજામાં? हमें मजा में. गुजरात की వెళ్ళినప్పుడు ఇంత కలుద్దాం. ఓకే, आप गुजरात से राजकोट से हो ना? हाँ, राजकोट डिस्ट्रिक्ट है, मेरा सिटी उपलेटा है. हाँ चलो, जब मैं गुजरात आऊंगा आपसे मिलूंगा जरूर. श्योर आना, भूलना मत. यही तो चाहिए हमें. ఇన్విటేషన్ మిల్ గయా. ఓకే, కొండలపైకి సామాన్లు ఇట్లా తీసుకెళ్తారు, కొండపై నుంచి ఇట్లా తీసుకొచ్చేస్తారు. సో మీరు కొండలపై తినే ప్రతి వస్తువులో, ఈవెన్ ఒక పార్లేజీ బిస్కెట్ ముక్క అయినా ఇలా గుర్రం మోయాల్సిందే. నేను డెకాథ్లాన్లో చూసిన కాస్ట్లీ షూస్, కానీ నేను 999కి ఒకటి ఆర్డర్ చేశాను. ఇది లియో అని చెప్పి, లియో ఆర్ సంథింగ్. నాకు ఇది బాగానే పనికొచ్చింది ఈ ట్రెక్కింగ్కి అయితే. సో అంత కాస్ట్లీ కూడా అవసరం పడలేదు నాకు. ఇట్స్ గుడ్. అన్నిట్లో ఒక స్లైట్గా వాటర్ ప్రూఫ్ కూడా. ఈ డిసెండింగ్ కాస్త కష్టమైనదే, కానీ ఇలాంటి సీన్స్ వల్ల కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటున్నాను. వాహే గురు. ఇది బొప్పాయి కాదు, ఇంకేదో కాదు, దోసపండు కాదు, ఖీరా. ఇది దోసపండేనా? ఖీరా అంటే తెలుసు. ఖీరా అనేది ప్యూర్ తెలుగులో ఏమంటారు మీరు చెప్పండి. సో ఇది మనం గాంగర్యాకి వచ్చే టైంలో చూసాము. అయితే కిషన్ గారు చెప్పారు ఇందులో వేవ్స్ వస్తున్నాయి. ఈ తేనె తుట్టెలో వేవ్స్ చూడండి, ఇంత ఫాస్ట్ కదులుతున్నాయి తేనెటీగలు. तो ग्राफिक्स कैसा दिख रहा है ना? ग्राफिक जैसा दिखता है, मस्त देखो. हर एक मधुमक्खी एक पिक्सल है. ప్రతి తినటిగా ఒక పిక్సెల్
మొత్తం డిజిటల్. డిజిటల్ షో. సో మీరు అడవిలోకి వెళ్ళినప్పుడు చూడండి, ఏ ప్రాణిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండేలా. పొరపాటున నేను ఇప్పుడు ఇది దీనిపైన పెట్టుంటే చచ్చిపోయేది, బొంతపరగా వాట్ ఎవర్ ఇట్స్ చచ్చిపోయేది కదా. చూడండి, దేన్ని కూడా ఇబ్బంది పెట్టకుండా. ఇలాంటి సీన్స్ కనిపించాలంటే మీరు ట్రెక్కింగ్ చేయాల్సిందే. సో ఎప్పుడన్నా మీకు ఎదురుగా ఈ కచ్చర్లు అంటే గుర్రాలు వస్తున్నప్పుడు మీరు ట్రై చేయండి వ్యాలీ వైపు కాకుండా సేఫ్ సైడ్లో ఉండడానికి. ఎందుకంటే అవి సడన్గా టర్న్ అయిపోతాయి, మీరు వ్యాలీలో పడిపోతారు. చిన్న వ్యాలీ అంటే మీరు సేవ్ అవుతారు, పెద్ద వ్యాలీ అయితే ఇంకా జై శ్రీరామ్ అంతే. సో ఇటువైపు నిలబడడానికి ట్రై చేయండి, గుర్రాలకు ఎదురుగా వెళ్ళకండి, సైడ్ ఇచ్చేసేయండి, వెళ్ళిపోనివ్వండి. చూడండి, భారీ వర్షాలకి పైనుండే పెద్ద పెద్ద రాళ్ళు కూడా కొట్టుకొని వచ్చేస్తాయి. ఇంక మనుషులు ఎంత. సో ఎప్పుడన్నా బాగా వర్షాలు పడుతున్నప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి అంత దగ్గర వెళ్ళకండి. హిమాలయాల్లో కుక్కల్ని తక్కువ చూశాను. అండ్ ఈ కుక్కల్ని చూడండి, ఇవి కిందకి వెళ్ళిపోతున్నాయి, డిసెండ్ అవుతున్నాయి. వ్యూస్ చూపిస్తాను మీకు. కొంచెం బ్రిడ్జ్ ఎక్కి బాగుంది, చెట్లు లేకపోతే మొత్తం కనిపించాం మీకు గ్లేషియర్. సో గంగారా నుంచి హాఫ్ వే ట్రెక్ డిసెండింగ్ అయిపోయింది మంది. 2 hours దాదాపు స్లోగా డిసెండింగ్. ఎందుకంటే దిగేటప్పుడు మనకి మోకాలు బాగా వస్తాయి. సో మనకి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే రుమటైటిస్ ఇలాంటివి కొన్ని అయిపోతాయి మనకు. ఏజ్ ఎక్కువైనప్పుడు ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి. సో ప్రశాంతంగా దిగాలి. సో దాదాపు 2 hours డిసెండింగ్ అయిన తర్వాత బ్యూండర్ చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్యూండర్ దగ్గర ఈ అద్భుతమైన బ్రిడ్జ్ ఉంటుంది, అద్భుతమైన వాటర్ ఫాల్ అది ఉంటుంది, చూపిస్తాను మీకు ఇదంతా. అక్కడికి వెళ్ళి ఉన్న చిన్న బ్రేక్, స్నాక్స్, మ్యాగీ ఆర్ సంథింగ్ తినేసి మనం గోవింద్ ఘాట్ వెళ్దాం. అక్కడ నుంచి మనం నెక్స్ట్ ప్లాన్ చేయొచ్చు. ఈ బ్రిడ్జ్ బ్యూటీ చూడండి, కేబుల్ బ్రిడ్జ్. ఇక్కడ నార్త్ ఇండియాలో చాలా కనిపిస్తాయి, మనకు మాదాపూర్లో కనిపిస్తుంది కదా దుర్గం చెరువు దగ్గర, అలాంటివి చాలా కనిపిస్తాయి ఇక్కడ. వాటర్ ఫాల్స్ అయితే లెక్కనే లేదు. సో పైసా వసూలు, ప్యూర్గా పైసా వసూలు అనమాట. ఇది కొంచెం టైర్డ్నెస్ అంతే, బట్ ఇట్స్ ఓకే, ప్లేజర్ విత్ పెయిన్. सामान्य लोगों को भी వెనక మంచు పర్వతం, అందమైన వ్యాలీ, సన్నగా ధారగా జారుతున్న జలపాతం. पैसा वसूल. हाउ इज द जोश? हाय सर. हाउ इज द जोश? हाय सर. एक ही आवाज आ रही है. लो सर. ఇతను 60 లీటర్లు ప్లస్ 50 లీటర్ల బ్యాగ్ మోస్తున్నాడు. రియల్ ట్రెక్కర్ అంటే ఇతనే. చాలాసేపటి నుంచి వాటర్ బాటిల్ మర్చిపోయాను పైన విండర్లో. దాహం వేస్తుంది, అమ్మేవాళ్ళు లేరు, ఎవరైనా నీళ్ళు అడగలేం. సో లక్కీగా కలిసింది. సో హ్యాపీ, థ్యాంక్ యూ. కనీసం గంట అంటే 1 hour నుంచి చూస్తున్నా. ఈ మేఘాలు ఉన్నాయి కదా, ఇవి మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి, కదలట్లేదు, అసలు మూవ్మెంటే లేదు అసలు.
నో మూమెంట్ అట్ ఆల్. ఇక ఇట్లా జరుగుతుందేమో కొండల్లో. ప్రతిసారి ఏదన్నా డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు, టూర్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ తిరగడం కన్నా ఫుడ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలని, ఇంట్రెస్టింగ్గా తినేటోని. సో కొంచెం ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇది నేను ఈసారి గణనీయంగా తగ్గించిన ఈ విషయంలో. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఫుడ్ కొంచెం బాగానే ఉంటుంది. అందుకే ఈ ట్రెక్లో నేను అస్సలు ఏమీ తినలేదు. వెళ్ళేటప్పుడు ఏం తినలేదు, వచ్చేటప్పుడు ఏం తినలేదు. దీంతో డబ్బులు మిగిలినాయి, హెల్త్ బాగుంది. మీకోసం నేను మంచి మంచి బ్లాగ్స్ కూడా చేయడం స్టార్ట్ చేశాను. हम आपको चले वाहेगुरु दी खालसा वाहेगुरु दी फतेह. जो बोले सोनियाल శాస్త్రీ అకాల్. ఇప్పుడు మీరు వింటోంది అడవి శబ్దం, ప్రకృతి పిలుపు. అలసిపోయినప్పుడు వేయాల్సింది ఒక్క అడుగు కాదు, ఒక చిన్న బ్రేక్. ఒక నిమిషం ఆగిపోండి, 30 సెకండ్స్ ఆగిపోండి, ప్రశాంతంగా ఉండండి, కూర్చోండి. తర్వాత మళ్ళీ కొంచెం ముందు వెళ్ళండి. ఎక్కడైనా మీరు ఆగాలనుకుంటే ఇలా కూర్చోవడానికి బదులు ఈ పోల్ ఉంటుంది కదా, పోలు దేవి, దీని మీద ఇట్లా రెస్ట్ తీసుకోండి. 30 సెకండ్స్ ఎనఫ్. తర్వాత ఆగేవాడు. ఇంతే, దాట్స్ ఇట్. ఎంత పెద్ద ట్రెక్కింగ్ అయినా మీరు ఈ స్ట్రాటజీతో ఎక్కేయచ్చు. ఓకే, లెట్స్ గో. ఎప్పుడైనా ట్రెక్కింగ్కి వస్తే ఇలాంటి ఒక బంధన తీసుకోండి. ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది, దాంతోపాటు చల్లగాలి కూడా వస్తుంది. స్కిన్ ప్రొటెక్ట్ అవుతుంది, లంగ్స్ ప్రొటెక్ట్ అవుతాయి. ఓకే, తక్కువే దొరుకుతుంది. నాకు ఇది డెకాత్లాన్లో 199 పడింది, కానీ అంత పెట్టే అవసరం లేదు. నేను ఈసారి అయితే లోకల్ మార్కెట్ ఎక్కడ దొరికితే తీసుకుంటా. బట్ ఇలాంటి చిన్న చిన్నవి కూడా మీరు కేర్ తీసుకోవాలి ఇక్కడికి వచ్చినప్పుడు. ఓకే, సో మీరు ఇప్పుడు ట్రెక్కింగ్కి వస్తే ప్యాంటు విషయంలో కూడా ఒక స్పెషాలిటీ తీసుకురావచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు నా ప్యాంటు చూడండి, డిటాచబుల్ ప్యాంట్, నేను షార్ట్ చేసుకోవచ్చు. ఎలాగో చూపిస్తాను. దీనికి ఒక సిప్ ఉంటుంది, చాలా బాగా అనిపించింది నాకు. ఇది డెకాత్లాన్లో మీకు దొరుకుతుంది, బట్ నేను ఇది కొలంబియా ఆన్లైన్లో తీసుకున్నాను. ఓకే, సో దీన్ని డిటాచ్ చేయొచ్చు. డిటాచ్ చేసి యూ కెన్ ఓపెన్ లైక్ దిస్. అయిపోయింది. ఇది ఏమైపోయింది, షార్ట్ అయిపోయింది. ఓకే, లో పూల్వతి దేవి. సో ఇప్పుడు దీన్ని ఇట్లా చేద్దాం. మీకు ఫర్నింగ్గా అనిపించవచ్చు, కానీ ఇవన్నీ యూస్ఫుల్, చాలా యూస్ఫుల్ ఇవన్నీ. టెంపరేచర్ సడన్గా పెరిగిపోయింది. ట్రెక్కింగ్ మార్నింగ్లో స్టార్ట్ చేసాము, ఇప్పుడేమో వచ్చేసి దాదాపు 1 అవుతుంది. సో మీకు వేడి అవ్వచ్చు. అలాంటప్పుడు దీన్ని డిటాచ్ చేసేసుకుంటే ఇట్ బికమ్స్ అ షార్ట్. where I am short, it's my short and I can trek easily. గాలి ప్రవాహం జరుగుతూ ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలాంటి ప్లాన్ చేసుకోండి. మీకు డెకాత్లాన్లో దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్లో దొరుకుతుంది. ఓకే, నేను ముందుకు వెళ్తాను ఇంకా. ఓకే, బాయ్. పాపం ఇవి ఏం తినబెడితే అవి తింటాయి, ఏం దాగిపిస్తే అవి తాగుతాయి. గాడిదలా కష్టపడతాయి. గాడిదకు గుర్రానికి మధ్య క్రాసింగ్ చేస్తే పుట్టిన ఖచ్చర్లు చాలా కష్టపడతాయి పాపం ఇవి. సో సాడ్. గాంగరియాకు మేము అసెండ్ అవుతున్న టైంలో ఈ రాళ్ళు లేవు. మేము కిందికి వచ్చేలోపు ఇవి పడిపోయినాయి. అంటే నిన్న మొన్నలోనే ఏదో జరిగిపోయింది, 2 డేస్లోనే. సో ఇక్కడ కొండ చర్యలు ఎప్పుడు విరిగిపడతావో తెలీదు. ఇంకోటి చూపించాలి, ఇవి పడ్డాయి కదా, ఇగో ఈ రాళ్ళు చూడండి, ఇవి కూడా పడవచ్చు, ఎప్పుడన్నా తిప్పలేం. సో ఇప్పుడు పడలేదు కాబట్టి మనకెందుకు, వెళ్ళిపోదాం సేఫ్గా. బ్రేక్ తీసుకొని రిలాక్స్ అవుతున్నారు. సో గుర్రాలు చూడండి,
క్యూలైనా నిలబడి తాగుతున్నాయి వాటర్. కమ్మారా. సో గోవింద్ ఘాట్ నుంచి మన ప్రయాణం స్టార్ట్ అయింది. మళ్ళీ బేస్ క్యాంప్ దగ్గరలో ఉన్న గోవింద్ ఘాట్కి వచ్చేసాము. ఇది పుల్నా ప్లేస్. ఇక్కడ నుంచే జర్నీ స్టార్ట్ చేయాలి. మీరు ఖచ్చర్ ఎక్కినా నడుచుకుంటూ వెళ్ళినా ఇక్కడ నుంచే. వెహికల్స్ లాస్ట్ ఇక్కడ వరకే. సో మీరు డైరెక్ట్ గోవింద్ ఘాట్ నుంచి వెళ్ళాలంటే హెలికాప్టర్ ఉంది. గోవింద్ ఘాట్ నుంచి పుల్నా రావాలంటే వెహికల్ ఉంది. పుల్నా నుంచి పైకి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి లేదా ఖచ్చర్ వాడాలి. ఇవే డీటెయిల్స్. హార్డ్ ఉంటుంది, కొంచెం ప్రిపేర్ అయ్యారండి. కానీ బాగుంటుంది ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఇలాంటివి చాలా తక్కువగా వస్తాయి. నేను ఎంజాయ్ చేసిన, కానీ కాళ్ళు మాత్రం బాగా వస్తున్నాయి. కానీ సూపర్, తొడగొట్టిన బిడ్డ, హ్యాపీ అనిపించింది. ఇక మా వాళ్ళందరూ ఇక్కడ వెళ్తున్నారు, బద్రీనాథ్ వెళ్తున్నారు. నేను రెస్ట్ చేసుకుంటా స్టేలో ఫర్ ద డే. రేపు బద్రీనాథ్, ఎల్లుండి మానా, దెన్ బ్యాక్ టు హైదరాబాద్. మెల్లమెల్లగా వచ్చేస్తాము. ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తాను. ఓకే, సో ఈ రోజుకి ఇంతే. థ్యాంక్ యూ. బేస్ క్యాంప్కి వెళ్ళే టైంలో కొండ ఎక్కలేక మా కారు వెనక్కి తగ్గింది. హృదయంలో కాసేపు కాలేం మొలిసింది భయంతో. ఎలాగోలో బేస్ క్యాంప్ చేరుకున్నాం. ఇక ఈ రోజుకింతే. నెక్స్ట్ బద్రీనాథ్కి వెళ్తాం. అయిపోయింది.